హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వర్షిత్. వెల్కమ్ టు డ్రైవింగ్ లవర్ మీ. మనం ఇవాళ వచ్చేసి నాగర్ కర్నూలులో ఫర్గ్యూసన్ షోరూమ్ న్యూగా ఓపెన్ అయింది. మన డిపో ఆపోజిట్ బిసైడ్ ఆఫ్ ఏది హైచర్ షోరూమ్. అన్న నీ పేరు వచ్చేసి స్వామి. అన్న బండి గురించి చెప్పు అన్న. వాటర్ సపరేట్, డీజిల్లో ఏమన్నా వాటర్ వచ్చినా వాటర్ సపరేట్ అవుతుంది. 3 సిలిండర్ ఇంజన్. హెచ్పి ఎంత వస్తుంది అన్న? 46 హెచ్పి. 4 వీలర్ 2 వీలర్? 4 వీలర్. షటిల్ గేర్, రివర్స్ పీటీఓ, సైడ్ గేర్ బాక్స్, ఫ్రంట్ బ్యాక్ గేర్ లేని ఫ్రంట్ 12 ఫ్రంట్ 12 బ్యాక్. డ్యూయల్ క్లచ్. టైర్ బ్యాక్ టైర్ సైజ్ వచ్చి 14. వచ్చేసి 8. ఫ్రంట్ వచ్చేసి అన్న ఫ్రంట్ సైజ్ వచ్చేసి 8. ఇది వెయిటింగ్ లిఫ్ట్ ఎంకిల హైడ్రాలిక్ వెయిట్ లిఫ్టింగ్ కెపాసిటీ ఎంత? 2500 కిలోలు. రివర్స్ పీటీఓ. హైట్ లెస్. ఇంతకుముందు హైట్ తక్కువ వస్తుంది. పాత బండికి ఇప్పుడు హైట్ వస్తుంది. బండి హైట్ చాలా హైట్ ఇచ్చింది. కరియర్లో కానీ ఉడ్లో కానీ ఏడా అనుకుంది సైజ్ లేకుండా హైట్ బాగుంటుంది బండి. డైనట్రాక్ సిరీస్ లా ఓన్లీ డైనట్రాక్ సిరీస్ లా. నెక్స్ట్ వచ్చేసి ఈ డీజిల్ ట్యాంక్ కెపాసిటీ ఎంతనా? 46 లీటర్లు. 40 లీటర్లా? 40 లీటర్ ట్యాంక్ కెపాసిటీ. మామూలు ఇదేంటి వెయిటా? వెయిట్ బిల్ల 32 kgs వెయిట్ బిల్ల. ఎక్స్ట్రా రిమ్కి అంతే. ఆయిల్ బ్రేకా? గేర్ ఆయిల్ కెపాసిటీ ఎంత? 40 లీటర్లు. ఎన్ని గంటలకు ఒకసారి సర్వీసింగ్? ఇది 1000 గంటలకు ఒకసారి. ఇంజన్ ఆయిల్ 8 లీటర్ల ఆయిల్ 100 గంటలు. ప్రతి 250 గంటలకు ఒకసారి ఖచ్చితంగా సర్వీసింగ్ చేయించుకోవాలి. ఇది ఎయిర్ ఫిల్డ్ డ్రై టైప్ అయినా లేకపోతే ఆయిల్ టైప్ అయినా? ఇంతకుముందు వచ్చేసి డైనట్రాక్ సిరీస్ లేకపోతే బండి అనేది గ్రౌండ్ క్లియరెన్స్. ఇప్పుడు డైనట్రాక్ సిరీస్ ఉన్నందుకు గ్రౌండ్ క్లియరెన్స్ అనేది హై పిచ్డ్. చూసుకోండి ఒకసారి బండి జాండీ అంతా. ఇంతకుముందు పడుగు అంటే కింది కొంచెం అనుకున్నాను ఎవరైనా. ఓకే ఫ్రెండ్స్, ఇది బానట్ వ్యూ. ఇంజన్ పైన డీజిల్ ట్యాంక్ వచ్చింది. ఇది 40 లీటర్స్ కెపాసిటీ డీజిల్ ట్యాంక్. కూలెంట్ ఇక్కడ వచ్చేసి కూలెంట్ మామూలుగా జనరల్గా మినరల్ వాటర్ పోసుకుంటారా? ఓన్లీ కూలెంటే పోయాలా? కూలెంట్ విత్ మినరల్ వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. ఏదైనా కొన్ని బండ్లకు ఓన్లీ కూలెంటే పోయాలా? ఆయిల్. ఇది వాటర్ సపరేట్ ఒక్కడే మనకి. డీజిల్స్ ప్రతి 1000 గంటలకు ఒకసారి మార్చాలి. వాటర్ సపరేటర్. ఈ డీజిల్ వాటర్ సపరేటర్ వచ్చింది మంచిగా. ఇప్పుడు స్టీరింగ్ ఫిల్టర్ కూడా సపరేట్ అయినా దీంట్లో? స్టీరింగ్ ఫిల్టర్ అని ఏం పెట్టలే అన్న మనకి. ఏం పెట్టలేదు. వేరే బండి లేక స్టీరింగ్ అనేది ఏం పెట్టలేదు. హైడ్రాలిక్ పవర్ సపరేట్ ఇచ్చింది. స్టీరింగ్ ఆయిల్ సపరేట్. పాత మోడల్ బండిలు అయితే ఉంటుంది ఒకటి. ఇది దీనిలో బాడీలో ఉంటుంది. హైడ్రాల్ పవర్ స్టీరింగ్ పైప్ ఫిల్టర్ పంప్ మాత్రం ఇక్కడ ఇచ్చినమాట. ఇది సపరేట్ ఆయిల్. పంపే కానీ భాష. ఇప్పుడు 2 వీల్కి 4 వీల్కి రేట్ డిఫరెన్స్ ఎంత ఉండొచ్చు? 1,50,000. ఇది ఎగ్జాక్ట్లీ మైలేజ్ ఎంత వచ్చాయన్నా? మైలేజ్ అంటే అన్ని బండ్ల కంటే మన బండి చాలా బెటర్. చాలా బెటర్. ఓకే ఫ్రెండ్స్, ఇది
ఫర్గూసన్ 4 వీల్ ఓవరాల్ రివ్యూ. ఇది వచ్చేసి 3 సిలిండర్ ఇంజిన్ 46 HP వస్తుంది. డ్యూయల్ క్లచ్, షటిల్ గేర్, సైడ్ గేర్ బాక్స్, 4 టైప్ ఆఫ్ PTO అవైలబుల్ ఉంది. వెయిట్ లిఫ్ట్ కెపాసిటీ వచ్చేసి 2500. 4 వీల్ ఇది పాస్టరింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఫర్గూసన్ 246 4 వీల్ బండి, డైరెక్ట్ ట్రాక్ అంట. ఇది న్యూ వర్షన్లో ఇది ఈ బండి. ఇది ఓవరాల్ రివ్యూ. ఇది మీకు నచ్చినది ఖచ్చితంగా ప్లీజ్ లైక్ అండ్ షేర్. మీరు మరిన్ని బండ్ల రివ్యూ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూడొచ్చు. మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే రేట్, ప్రైస్ కానీ మీ నియరెస్ట్ షోరూమ్ విజిట్ చేయండి.